ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ ఇప్పుడు నేను షేర్ చేయబోయేటువంటి సబ్జెక్ట్ ఏమిటి అంటే నెగటివ్ ఎనర్జీ, అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉంటాయండి. మనం ఒక పవర్ మనకి రావడానికి ఏదైనా ఒక బల్బ్ వెళ్ళడానికి నెగిటివ్ పాజిటివ్స్ ఎలా ఉంటాయో మనిషి జీవితంలో రెండూ ఉంటాయి, రెండూ ఉండాలి కూడా. రెండు ఉంటేనే నీడ వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి రాశి వారికి కూడా అసలు ఈ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దీనివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను ఒక్కొక్క అంశం చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి అనేటువంటిది ఒకటి ఫస్ట్ అర్థం అవ్వాలి. నెగిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగచ్చు, పాజిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగచ్చు ఎవరైనా ఇక్కడ. కానీ నేనేమంటానంటే కొన్ని మనం ఫీల్ అవుతాము. ఇప్పుడు మనసు ఉంది, నా మనసు బాగోలేదు అని అంటాం. ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్, నా మనసు బాగాలేదండి, ఇప్పుడు బాగాలేదండి, నేను ఇప్పుడు సినిమాకి రానండి, ఇప్పుడు తిననండి, ఇప్పుడు నేను ఈ పని చేయాలండి, నా మనసు బాగాలేదండి అంటాం. మరి మనస్సును చూపించగలరా అని ఎవరైనంటే చూపించలేమండి, మనసు బాగాలేదు, నాకు తెలుసుగా మీకు ఎలా తెలుసు అంటాం. ఎలాగైతే ఎవరి మనసు బాగలేదని వాళ్ళకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో నెగటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది ఎలాగా అంటే నెగిటివ్ ఎనర్జీ అసలు మనకి ఎట్లా ఫామ్ అవుతుంది, ఏ ప్లానెట్స్ వల్ల ఫామ్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుంది అనే ఫస్ట్ విషయం తెలుసుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ ఫార్మింగ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, బయట ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, బయట ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల కావచ్చు, కొన్ని వస్తువుల వల్ల కావచ్చు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయితే, దీనికంటే అతి ముఖ్యంగా ఇన్నర్ నుంచి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఎలాగా అంటే ఒకటి, మనము జరిగిపోయినటువంటి చెడుని తలుచుకున్నా అది నెగిటివ్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. జాబ్ పోయింది, లేకపోతే ఏదో విషయం గొడవ జరిగింది, లేకపోతే ఏదో విషయం గతంలో ఇలా జరిగిందని తదేకంగా అదే పనిగా మనం దాన్ని చాంటింగ్ చేసుకోవడము, మీకు జరిగినటువంటి నష్టము కష్టము మీరు రిపీట్ చేసుకుంటున్నారంటే దట్ ఈస్ ద ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ. ఎందుకు అంటే ఆ కష్టం రావడానికి, ఆ నష్టం రావడానికి మీకు ఒక కర్మ కనెక్ట్ అవ్వడం వల్ల అక్కడ ఆ ఫలితం జరిగింది. అక్కడ అంటే ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీలో ఉన్న ఏదో కర్మ అయింది. మీరేం చేస్తున్నారు, సేమ్ కర్మని అగైన్ చాంటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ కర్మని మీరు చాంటింగ్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా చిన్నప్పుడు మనకి క్లాస్మేట్స్తో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని, కొన్ని అందమైన సంఘటనల్ని, కొన్ని నవ్వుకునే సంఘటనల్ని మనం తలుచుకున్నాం, మనకేమనిపిస్తుంది, తెలియకుండా అప్పటికప్పుడు ఆనందం వస్తుంది, అప్పటికప్పుడు నవ్వు వస్తుంది, అప్పటికప్పుడు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే చూడండి, మనకి చిన్నప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా, క్లాస్మేట్స్ ఎవరైనా మనకు కనబడగానే మనకు ఫస్ట్ ఆనందం, హ్యాపీనెస్ వస్తుంది. అలాగే మన లైఫ్లో చిన్నప్పటి నుంచి కాలేజీలో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, మన లైఫ్లో జరిగినటువంటి కొంతమంది సంఘటనల ద్వారా జరిగినటువంటి ఒక మంచి ఎమోషన్ ఫీలింగ్స్ కావచ్చు, మనం సాధించిన విజయాలు కావచ్చు, మనం ఒక్కసారి కష్టమైన స్థితిలోంచి నెట్టుకొచ్చి దాని ఒక విజయం వైపు తీసుకెళ్తాం, అలాంటిది కావచ్చు. జరిగినప్పుడు ఏమవుతుందో తెలుసా, అసలు ఆ సంఘటనలు జరుగుతుంటే అక్కడి నుంచి పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇదొక ఎత్తు అయితే, రెండవది ఏంటంటే మీకు పాజిటివ్ ఎనర్జీ రావడానికి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే సాధిద్దాం అనుకుంటారో లైఫ్లో, నేను ఇది ఖచ్చితంగా సాధిస్తాను, నేను ఈ ప్రణాళిక వైపు వెళ్తున్నాను, ఒక ఆశతో బ్రతకడం, ఒక గోల్తో బ్రతకడం, ఒక
మీ లైఫ్లో ఒక యాంబిషన్ ఉంటుంది, యాంబిషన్తో బ్రతకడం, ఇవి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. మీరు తప్పు అంటే ఇదేంటంటే నేను ఇలాగ బ్రతుకుతున్నా అనుకోవచ్చు, కానీ ఫిక్స్డ్ అయి బ్రతకడం, నేను ఇది ఖచ్చితంగా సాధిస్తానని ఫిక్స్డ్ అయి బ్రతకడం, ఇవన్నీ మన ఇన్నర్గా మన ఆలోచనలతో వచ్చేటువంటివి నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్. మరి బయట నుంచి వచ్చేవి ఏమిటి? బయట నుంచి వచ్చేవి ఏమిటి అంటే చూడండి, మనం ఎదుగుతున్నామన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మన వైపు అబ్బా వీడు ఎదిగిపోతున్నాడు అనేటువంటి ఒక ఏడుపు. ఇది ఉంది అని నమ్మేవాళ్ళు నమ్మండి, ఇది లేదు అని అనుకునేవారు నమ్మకపోయినా అర్థం, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే అందుకే మన పాతకాలం వాళ్ళు ఒక విషయాన్ని చెప్పేవారు. ఏమని చెప్పేవారు అంటే, నువ్వెంత సంపాదిస్తున్నావు అనే విషయాన్ని ఎవ్వరికీ తెలియనివ్వకు, నువ్వెంత కష్టపడుతున్నావు సంపాదించడానికి అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పు అనేవారు. ఎందుకంటే మీరు పడుతున్న కష్టం ఎవరికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. మీరు సంపాదిస్తున్న సంపాదన, మీరు తిరుగుతున్న కారు, మీరున్న ఇల్లు మాత్రమే కంటికి కనిపిస్తుంటుంది. అరే ఆ వ్యక్తి పొద్దున ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కష్టపడ్డాడే, అందుకే కదా ఈయన చక్కగా కారు కొనుక్కోగలిగాడు. కొంతమంది నేను ఒప్పుకుంటా, కొంతమంది అన్యాయంగా సంపాదిస్తారు, అది నేను ఆ విషయం మాట్లాడట్లా, ధర్మంగా సంపాదించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అందుకని ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమిటంటే, నెగిటివ్ ఎనర్జీ మీకు దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఎవరితోనైనా షేర్ చేసుకోవాల్సింది మీ దగ్గర ఉన్న డబ్బుల్ని కాదు, మీరు ఎంత ధర్మబద్ధంగా ఎంత కష్టపడి సంపాదిస్తున్నారనే విషయాన్ని షేర్ చేయండి, ఎంత కష్టపడ్డారనే విషయాన్ని షేర్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ మీద నెగిటివ్ కోణం ఫస్ట్ తగ్గుతుంది, పాజిటివ్ కోణం స్టార్ట్ అవుతుంది. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం పాజిటివ్ కోణాన్ని స్టార్ట్ చేసుకోవాలి, ఒకటి. రెండవది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనము అవతల వాళ్ళలో నెగిటివ్ని చూస్తూ ఉంటాము. ఇది ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీడు ఇలాంటి వాడే, వీడు పెద్ద దొంగ, లేకపోతే వీడు ఉమనైజర్ అనో, లేకపోతే ఇంకోటెవడో వీడు ఇట్లాంటి వాడనో అట్లాంటి వాడనో, వీళ్ళ అమ్మని సరిగ్గా చూసుకోలేదనో, వీళ్ళ నాన్నతో గొడవ పెట్టుకున్నాడనో, లేకపోతే వీడు ఆఫీస్లో అసలు ఆఫీస్కి సరిగ్గా వెళ్ళడనో, వాళ్ళలో ఉన్న తప్పునే చూస్తూ ఉంటాం 24 గంటలు. వీడు ఆఫీస్కి వస్తాడు కానీ వీడు సరిగ్గా పని చేయడు, లేకపోతే వీడు ఇలా చేస్తుంటాడు, లేకపోతే వీడు ఇట్లా దోచుకుంటాడు, ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మన మైండ్లో. మనం ప్రకృతి అంటే నాట్ ఓన్లీ చెట్లు గుట్టలే కాదు, మనుషులు కూడా ప్రకృతే. వాళ్ళలో ఉన్నటువంటి నెగటివ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాడి దృష్టి ఏదో మన మీద పడి మన మీద నాశనం అవ్వడం కాదు. బాగా అర్థం చేసుకోండి ఈ పాయింట్ని. వాడిలో ఉన్న నెగటివ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. వీడు ఎలా ఉన్నాడేంటి చూడండి, రూపం, వీడు అంత దోచుకుంటున్నాడండి. రెండవది, వీడు అన్ని అబద్ధాలు ఆడతాడు. నాలుగవది, వీడు పెద్ద ఉమనైజర్. ఐదవది, వీడికి అసలు బాధ్యతలు లేవు. మనం ఏం చేస్తున్నామంటే, వాళ్ళలో కూడా ఒక మంచి గుణాలు ఉంటాయి. ఆ సంపాదించే వ్యక్తికి తండ్రిని బాగా చూసుకుని ఉంటాడేమో, లేదా తల్లిని బాగా చూసుకుని ఉంటాడేమో, తల్లిదండ్రులకు మంచి గౌరవం ఇస్తాడేమో, లేదా భార్యకు గౌరవం ఇస్తాడేమో, లేదా భర్తకు గౌరవం ఇస్తుందేమో. అమ్మాయి గట్టిగా మాట్లాడవచ్చు, కేకలయ్యొచ్చు, ఇంత నోరేసుకొని పడిపోవచ్చు, కానీ ఆమెలో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, ఆ అబ్బాయిలో కూడా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుందంటే, మనలో నెగిటివ్ అండ్ పాజిటివ్స్ ఆలోచనలతో పాటు సమాజంలో ఉన్నటువంటి నెగిటివ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది యాక్చువల్గా నెగిటివ్ ఎనర్జీ రావడానికి ముఖ్యమైన కారణం. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మరి ఇది ఎందుకు వస్తుందండి? దీనికి ఏదో రీజన్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీలోకి వెళ్దాం అండ్ వాస్తులోకి వెళ్దాం. ఇది ఒక్కొక్క రాశి వారికి ఈ పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి ఏ దేవతారాధన, ఒక్కొక్క రాశి వారికి నెగిటివ్ తగ్గించుకోవడానికి ఏ దేవతారాధన, ఇంట్లో వాస్తులో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను మీకు చెప్తాను. కుంభలగ్నము, కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, వీళ్ళు పర్టికులర్గా ఉన్న దానిలో ఆనందంగా ఉండాలనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుందండి. కుంభలగ్నం పర్టికులర్గా ఉన్న దాంట్లో నేను ఆనందంగా ఎలా ఉండాలి అనేది స్పెసిఫిక్గా వీళ్ళకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే అంటే వీళ్ళలో ఆ టాలెంట్ ఉంటుంది స్పెసిఫిక్గా. ఇంకా లగ్నం పాడైపోతుంది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అయితే ఇక్కడ మీకు నెగిటివ్ ఎనర్జీ తగ్గాలి, పాజిటివ్ ఎనర్జీ బాగా పెరగాలి అంటే చేయాల్సింది ఏమిటి? ముఖ్యంగా మీరు బుధగ్రహం దగ్గర శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి. బుధ, శని ఈ గ్రహాల దగ్గర మీరు ఎంత దీపారాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. అదేవిధంగా మీరు
వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలని ఉదయం నిద్రలేచిన వెంటనే స్వామివారి పాదాలను చూడటము, అదేవిధంగా స్వామివారి పాదాలని అర్చించడం ఎక్కువగా చేయాలి. ఇది ఏం చేస్తుందంటే ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా ఒక్కొక్క రకమైనటువంటి దేవతా ఆరాధన, ఒక్కొక్క రకమైనటువంటి పూజా విధానం కావచ్చు, ఒక్కొక్క రకమైన స్తోత్రం కావచ్చు, మీకు తొందరగా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. మీరు పర్టికులర్గా చూడండి, ఓం నమో వెంకటేశాయ లేదా ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ కనుక మీరు ఎంత చాంట్ చేస్తూ ఉంటే మీకు అంత తొందరగా మీకు భగవత్ సంబంధం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ చాంటింగ్ వల్ల పర్టికులర్గా మీరు ఏదైతే పాజిటివ్ ఎనర్జీ కావాలనుకుంటుంటారో, ఏదైతే ఎనర్జెటిక్గా ఉండాలనుకుంటారో, సహజంగా ఏంటంటే మనకి ఎప్పుడైనా నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉంది లేదా మనకి ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు మనకి జరిగే ఫస్ట్ ఏమిటి అంటే తెలియకుండానే డల్ అవుతూ ఉంటాం, తెలియకుండానే బద్దకిస్తూ ఉంటాం, తెలియకుండానే మనం తెలియని ఒక నర్వస్నెస్లోకి వెళ్ళిపోతుంటాం, లేదా ఆరోగ్యం పాడైపోతుంటుంది. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా ఎవరైతే కుంభలగ్నంలో జన్మించిన వారు చేస్తారో ఖచ్చితంగా వారికి ఈ బుధగ్రహం దగ్గర, శని గ్రహం దగ్గర దీపారాధన చేయడం వల్ల పెరుగుతుంది. మరి ఇది ఒకటే సరిపోతుందా అంటే దీంతోపాటు ప్రకృతి యొక్క అనుగ్రహం మీకు కావాలి. ఎప్పుడైనా పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా, నెగిటివ్ ఎనర్జీ తగ్గాలన్నా ప్రకృతి అనుగ్రహం కావాలి. ప్రకృతి అంటే అందరూ అనుకునేది ఏమిటి? ఈ కొండలు, కోనలు, చెట్లు, చేమలు, ఆకాశము, నీరు ఇవే అనుకుంటాం, పంచభూతాలు ఇవే అనుకుంటాం. కాదు, ప్రకృతి అంటే వాటితో పాటు మన చుట్టూ ఉన్నటువంటి మనలాంటి మనుషులు కూడా ప్రకృతిలో భాగమే, గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ ఇప్పుడు చూడండి, మీరు ఒక ఆఫీస్కి వెళ్ళారు, ఒక ఆఫీస్లో ఒక పోస్ట్లో ఉన్నారనుకోండి, ప్రతి ఒక్కరిని తిడుతూనే ఉన్నారు మీరు. అంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు కోప్పడడం ఈజ్ డిఫరెంట్, కానీ తప్పు చెయ్యకపోయినా కూడా విసుక్కొని తిట్టడం చేస్తున్నాం. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? ఎప్పుడు వెళ్ళిపోతాడు రా బాబు అసలు వీడు, ఎప్పుడు మారిపోతే బాగుండు కదా అనుకుంటారు. అలా కాకుండా నిజంగానే తప్పు చేసినప్పుడు మందలించడము, వాళ్ళు మంచి పని చేసినప్పుడు వాళ్ళ టాలెంట్ చూపించినప్పుడు అప్రిషియేషన్ చేస్తున్నారు కూడా. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ అర్థం ఏమిటి? మీ చుట్టూ ఉన్న వాళ్ళు కేవలం ఆఫీస్ అనే కాదు, మీ చుట్టూ ఉన్న సమాజం ఏమిటి, మీరు ఎటువంటి ఆలోచన ఎటువంటి చేస్తే మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే కుంభం వారికి పర్టికులర్గా మీరు చేయవలసింది, పేదలు ఉంటారు, రోడ్డు మీద ఇబ్బంది పడేవాళ్ళు, లేకపోతే ఇట్లా ఉండేటువంటి వారికి పర్టికులర్గా మీరు ఎరుపు రంగు కానీ పసుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వండి. అది చొక్కా కావచ్చు, లేకపోతే కప్పుకునేటువంటి దుప్పటి కావచ్చు, లేకపోతే ఒక టవల్ కావచ్చు, ఏదైనా సరే. అలాగే మరొకటి ఏంటంటే గోవులకి క్యారెట్స్, అరటికాయలు తినిపిస్తూ ఉండండి, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవులకి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మీకు ఎక్కువగా మనసు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కుంభం వారికి నెగిటివ్ ఎనర్జీ అనేది అంటే మానసికంగా ఎక్కువ క్షోభపడుతూ నెగిటివ్ ఎనర్జీ వీళ్ళకి ఫామ్ అవుతుంటుంది. అందుకని దేన్ని మీరు ఎక్కువ అటాచ్ అవ్వకండి. కుంభం వారు ఎక్కువ దేన్ని అటాచ్ అవుతారో దాని ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వడం కానీ, మానసికంగా స్ట్రెస్ అవ్వడం కానీ ఇది ఎక్కువ జరుగుతుంటుంది కుంభం వారికి ప్రత్యేకంగా. అయితే ఇది కుంభం వారికి, వృషభం వారికి, అదేవిధంగా మనకి కన్యా వారికి కూడా ఇది వర్తిస్తుంది యాక్చువల్గా, బట్ వీరికి ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎంతసేపు ఎమోషనల్గా ఎక్కువ కనెక్ట్ అయ్యాము అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎమోషన్గా మీరు ఎవరికైనా ఏదైనా చేశారు, సహాయం చేశారు, లేకపోతే దగ్గర అయ్యారు, వాళ్ళు ఏమాత్రం మీకు ఎమోషనల్గా మీకు సరిగ్గా వాళ్ళ రెస్పాన్స్ లేదు అంటే ఆ ఎమోషన్లో నుంచే రకరకాల థాట్స్ ఫామ్ అవుతాయి. ఎంత థాట్స్ అంటే ఎంత నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోతాయంటే ఇంకా ఆఖరికి నేను ఇంక బ్రతకడం ఎందుకనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎమోషనల్గా ఎక్కువ దగ్గర అవ్వకండి. పొరపాటును కూడా తల్లిగారితో శత్రుత్వం పెట్టుకోకండి. ఎందుకంటే ఈ లగ్నం వారికి ప్రత్యేకంగా తల్లిగారితో శత్రుత్వం పెట్టుకుంటుంటే ఇంకా నెగిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. సో ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకుని తల్లి, అక్క వరుస వాళ్ళు అయ్యేది, లేకపోతే తల్లి వరుస అయ్యేటువంటి వారితో అసలు పెట్టుకోకండి. అలాగే మరొకటి ఏంటంటే మీరు వీటితో పాటు సమాజంలో చూడండి, ఇప్పుడు మీ కింద పనిచేసేవారు పేదవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వారికి పర్టికులర్గా అన్నదానం ఎక్కువగా చేస్తూ ఉండండి. అంటే మరి కింద పనిచేసే వాళ్ళకి చేయలేం కదా అంటే ఏం లేదు, ఇప్పుడు ఇంట్లో పని మనిషి వస్తుంది,
సంథింగ్ ఇంట్లో వండుకున్నది ఏదైనా పిండి పదార్థం ఏదైనా ఉంటుంది, మంచి పదార్థాలు అవి ఇస్తూ ఉండండి పని మనుషులకి. లేకపోతే బయట ఒక పెరుగన్నం ఉంటుంది, పెరుగన్నాన్ని అందులో కొంత కూర ఆవకాయ ఏదో వేసి చక్కగా ప్యాక్లా చేసి మంచి అన్నంతో మంచి పెరుగుతోని మీరు కనుక వెళ్తూ ఉంటారు, రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, ఎక్కడో సిగ్నల్స్ దగ్గర లేకపోతే అడుక్కునే వాళ్ళు టెంపుల్స్ దగ్గర ఉంటారు, వారి కనుక మీరు పెరుగన్నాన్ని కనుక పంచితే నెగిటివ్ ఎనర్జీ కంప్లీట్గా తగ్గుతుంది మీకు. అదేవిధంగా వీలైతే చేపలు ఉంటాయి, అంటే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళకి పర్టికులర్గా కుంభం వారికి ఏంటంటే ఫిషెస్ ఏమైనా బ్రతికున్నామంటే వాటిని మళ్ళీ నీళ్ళల్లో వదులుతూ ఉండండి. ఖచ్చితంగా మీకు ఇది పరోపకారం పుణ్యం పరపీడనం పాపం అని చెప్పి మనకి వేదం చెప్పింది. సో వేద వాక్కుని తీసుకొని మీరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.